నేలగూనిన రాక్షసరాజును చూచి బ్రహ్మ మొదలైన దేవతలందరూ ఇటువంటి దుర్మార్గుడికి శ్రీహరి చేతిలో మరణం కలిగింది, ఎంతటి పుణ్యమో అని మనసులో ఆశ్చర్యపడి ఇంకా ఇలా అనుకున్నారు. వరయోగీంద్రులు యోగ మార్గములనెవ్వానిన్ మనోవీధి సుస్థిరతన్ లింగ శరీర భంగమునకై చింతింతురా పంకజోదరు పాణ్యాహతి తన్ముఖాంబురుహమున్ దర్శించుచుంజచ్చే దుర్భరితోత్తంసుడు దైత్యవల్లభుని సౌభాగ్యంబుదానెట్టిదో. ఉత్తమ యోగి శ్రేష్ఠులు అసద్రూపమైన లింగ శరీరం నాశనం కావాలనే కోరికతో యోగ మార్గంలో సుస్థిర మనస్సుతో శ్రీహరిని ధ్యానిస్తుంటారు. లోకం భరించలేని వారిలో సర్వశ్రేష్ఠుడైన ఈతడు శ్రీహరి చేతి దెబ్బతిని ఆయన ముఖం చూస్తూ మరణించాడు. ఈ రాక్షసరాజు అదృష్టం ఎంత గొప్పదో గదా. జై శ్రీకృష్ణ.